ఈ రోజు 2025 మే 7 బుధవారం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. అనేక ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమైన పరిణామాలు. ఆపరేషన్ సింధూర్. బుధవారం మే 7, 2025 తెల్లవారుజామున భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ అని పిలువబడుతున్న చర్యను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ప్రదేశాలపై క్షిపణి దాడులు జరిగాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఘోరమైన దాడికి ప్రతిస్పందనగా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని భారతదేశం పేర్కొంది. పాకిస్తాన్ స్పందన. భారతదేశ దాడులను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది మరియు వాటిని యుద్ధచర్యగా అభివర్ణించింది. 6 ప్రదేశాలపై దాడులు జరిగాయని, కనీసం 8 మంది మరణించారని మరియు 35 మందికి పైగా గాయపడ్డారని వారు నివేదించారు. పాకిస్తాన్ బలమైన ప్రతిస్పందనను ప్రతిజ్ఞ చేసింది మరియు భారతీయ విమానాలను కూల్చివేసినట్లు మరియు భారతీయ సైనికులను బందీలుగా తీసుకున్నట్లు పేర్కొంది. అయితే భారతదేశం ఈ వాదనలపై ఇంకా స్పందించలేదు. నష్టాలు. సరిహద్దు రేఖ ఎల్ఓసి సమీపంలోని మురిత్కే మరియు బహవల్పూర్ మరియు నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి కోట్లీ మరియు ముజఫరాబాద్ ప్రాంతాలలో జరిగిన దాడుల్లో పౌర ప్రాణనష్టం సంభవించిందని పాకిస్తాన్ నివేదించింది. తమ లక్ష్యాలు సైనికపరమైనవి కావని మరియు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దృష్టి సారించామని భారతదేశం పేర్కొంది. విషాదకరంగా నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్లో 3 భారతీయ పౌరులు మరణించారు. సరిహద్దు పరిస్థితి. నియంత్రణ రేఖ ఎల్ఓసి వద్ద భారీ షెల్లింగ్ జరుగుతోంది. ఈ సంఘటనలకు ముందు 12 వరుస రాత్రులు పాకిస్తాన్ ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వచ్చింది. ఇది కుప్వారా, బారాములా, రాజౌరి మరియు అఖ్నూర్తో సహా ప్రాంతాలపై ప్రభావం చూపింది. భారత సైన్యం తగిన విధంగా స్పందిస్తోంది మరియు హై అలర్ట్లో ఉంది. సైనిక సంసిద్ధత. ముందు జాగ్రత్త చర్యగా మొత్తం భారత్-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వైమానిక రక్షణ యూనిట్లు సక్రియం చేయబడ్డాయి. ఆర్మీ విమానాలు శ్రీనగర్ మరియు కాశ్మీర్ లోయలో నిరంతరం గస్తీ తిరుగుతున్నాయి. అంతర్జాతీయ స్పందన. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు ఇతర స్నేహపూర్వక దేశాలతో సహా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కూడా భారతదేశం మరియు పాకిస్తాన్ రెండూ సంయమనం పాటించాలని గతంలో కోరారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో పేర్కొన్నారు. భారతదేశం యుఎస్, రష్యా మరియు యూకేతో సహా అనేక ప్రముఖ దేశాలకు కూడా ఈ దాడుల గురించి తెలియజేసింది. దేశీయ చర్యలు. శత్రుదాడులు జరిగినప్పుడు సమర్థవంతమైన పౌరరక్షణ కోసం భారతదేశంలోని 244 జిల్లాల్లో ఈ రోజు దేశవ్యాప్త భద్రతా మాక్ డ్రిల్ ఇప్పటికే ప్రణాళిక చేయబడింది. ఈ డ్రిల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మరియు బ్లాకౌట్ ప్రోటోకాల్లు ఉన్నాయి. శ్రీనగర్ ఎయిర్ఫీల్డ్తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక విమానాలు రద్దు చేయబడ్డాయి లేదా అంతరాయాలను ఎదుర్కొంటున్నాయి. దౌత్యపరమైన పరిణామాలు. పహల్గాం దాడి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఇప్పటికే గణనీయంగా క్షీణించాయి. ఇరు దేశాలు దౌత్య సంబంధాలను తగ్గించుకున్నాయి మరియు సింధు జలాల ఒప్పందం మరియు సిమ్లా ఒప్పందం వంటి కీలక ఒప్పందాలను నిలిపివేశాయి. సాధారణ నేపథ్యం. 1947లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు చారిత్రాత్మకంగా, సంక్లిష్టంగా మరియు సంఘర్షణలతో కూడుకున్నవి. కాశ్మీర్ వివాదం, సరిహద్దు ఉగ్రవాదం మరియు సరిహద్దు ఉద్రిక్తతలు ప్రధాన వివాదాంశాలు. వారు అనేక యుద్ధాలు చేశారు మరియు శాంతి మరియు చర్చల కోసం అనేక ప్రయత్నాలు తరచుగా ముఖ్యమైన సంఘటనల ద్వారా విచ్ఛిన్నమయ్యాయి. 2 దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. ఇది వారి పరస్పర చర్యలకు ప్రమాదకరమైన కోణాన్ని జోడిస్తుంది. బలమైన ద్వైపాక్షిక సంక్షోభ సమాచార యంత్రాంగాల లేకపోవడం అధిక ఉద్రిక్తతల సమయంలో ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయగలరు.